మార్గశిర మాస శుద్ధ పంచమిని వివాహ పంచమిగా జరుపుకుంటాం. వ్రతం పూర్తయిన తర్వాత వ్రతకథను చదువుకొని శిరస్సున అక్షింతలు తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే వ్రతం ఆచరించిన ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. వివాహ పంచమి పూజా విధానం, వ్రతకథను మరియు అరటి చెట్టు విశిష్టత గురించి తెలుసుకుందాం. శుభముహూర్తం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని వివాహ పంచమి అంటారు. ఈ ఏడాది వివాహ పంచమి 2025 వేడుక నవంబర్ 25, 2025 మంగళవారం. పంచమి తిథి ప్రారంభం నవంబర్ 24, 2025 సోమవారం రాత్రి 9:22 నుండి, ముగింపు నవంబర్ 25, 2025 మంగళవారం రాత్రి 10:56 వరకు. పూజా విధానం. వివాహ పంచమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అనంతరం తలస్నానం చేసి పసుపు బట్టలు ధరించాలి. అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి. అనంతరం పువ్వులు, చందనం సమర్పించి నేతి దీపం వెలిగించాలి. ఇదే సమయంలో శ్రీరాముని మంత్రాలను, విష్ణు మంత్రాలను పఠించాలి. పూజ తర్వాత అరటిపండు, పువ్వులను, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. వివాహ పంచమి రోజున అరటి చెట్టు చుట్టూ 21 సార్లు ప్రదక్షిణలు చేసి అవివాహితులు మంచి సంబంధం రావాలని, పెళ్ళైన వారు తమ దాంపత్య జీవితం సాఫీగా సాగాలని కోరుకోవాలి. శ్రీ వాల్మీకి రామాయణంలో వివాహ పంచమి వ్రతకథను గురించి వివరించారు. పెద్దలు, గురువులు సూచించిన ప్రకారం సీతారాముల స్వయంవరం, సీతారాముల కళ్యాణమే వివాహ పంచమి వ్రతకథగా చదువుకోవాలని తెలుస్తుంది. వివాహ పంచమి కథ. ఒకానొక సమయంలో మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యరాజు దశరథుడి వద్దకు వెళ్ళి తన యజ్ఞానికి రాక్షసుల నుంచి ఆటంకాలు కలుగుతున్నాయని, తన యజ్ఞాలు నిరాటంకంగా కొనసాగించడానికి, రాక్షసుల బారి నుంచి యజ్ఞాన్ని కాపాడేందుకు యువరాజు శ్రీరాముణ్ణి తనతో పంపమని అడుగుతాడు. ముందు సందేహించిన కులగురువు వశిష్ఠుని సలహా మేరకు దశరథుడు విశ్వామిత్రుని వెంట రాముని పంపేందుకు అంగీకరిస్తారు. విశ్వామిత్రుడితో పాటు రాముడు, లక్ష్మణుడు కూడా యాగరక్షణకు బయలుదేరి వెళ్తారు. వీరి సహాయంతో యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విశ్వామిత్రుడు యువరాజులతో కలిసి మిథిలా నగరానికి వెళతారు. సీతా స్వయంవరం. ఆ సమయంలో మిథిలా నగరంలో మిథిలాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవి స్వయంవరం జరుగుతుంటుంది. శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి సీతాదేవితో కళ్యాణం జరిపిస్తానని మిథిలరాజు ప్రకటిస్తాడు. అయితే శివధనస్సును ఎక్కుపెట్టడానికి ఎందరో రాజులు ప్రయత్నించినప్పటికీ ఎవరికి విజయం దక్కదు. చివరికి శ్రీరాముని శివధనుర్భంగం చేయమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీరాముడు శివధనస్సును సునాయాసంగా ఎక్కుపెట్టడమే కాకుండా ఆ ధనస్సును రెండుగా విరిచి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. జనక మహారాజు సంతోషించి దశరథ మహారాజును పిలిపించి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. పురాణాల ప్రకారం సీతారాముల వివాహం మార్గశిర మాసం శుక్లపక్షం 5వ రోజున జరుగుతుంది. కాబట్టి అప్పటి నుండి ప్రతి ఏటా వారి వివాహం జరిగిన రోజున వివాహ పంచమిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. వివాహ పంచమి పూజను చేసుకున్న వారు శ్రీ రామాయణంలోని సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని చదువుకుంటే భార్యాభర్తల మధ్యన ఉన్న అపార్థాలు తొలగిపోయి అన్యోన్య దంపత్యం సిద్ధిస్తుందని పురాణ వచనం. పెళ్ళిళ్ళు నిషేధం. వివాహ పంచమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు, కానీ తమ నిజ జీవితంలో మాత్రం పెళ్లిళ్లను వాయిదా వేస్తారు. ఎందుకంటే శ్రీరాముడు తన వివాహ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలే. అయితే వివాహ పంచమి రోజున పూజలు చేయటం వల్ల సీతమ్మ తల్లి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయటం వల్ల భార్యాభర్తల సమస్యలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. అంతేకాదు, జ్యోతిష్యం ప్రకారం వివాహమైన 5వ రోజున అరటి చెట్టును పూజించడం వల్ల గురుడికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. అరటి చెట్టుకు పూజలు. వివాహ పంచమి రోజున ఇంట్లో అరటి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, గురుడికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అంతేకాదు, శ్రీహరికి ఇష్టమైన చెట్టు అరటి. దీన్ని వివాహ పంచమి రోజున ఇంటి ప్రాంగణం లేదా తోటలో అరటి చెట్టును పెంచితే శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయని చాలామంది నమ్మకం.